సింగరేణి సంస్థ ఆర్జీ2 ఏరియాలో 99% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య తెలిపారు. మేరకు శనివారం ఆర్జీ2 జీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఏరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, ఓవర్ బర్డెన్ వెలికితీత మరియు రవాణా వివరాలను తెలిపారు. ఫిబ్రవరి మాసానికి సంబంధించి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలలో 10,47,700 టన్నులకు గాను 10,35,179 టన్నులతో 99% మరియు ఓబీ వెలికితీతలో 57 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 53,49,226 క్యూబిక్ మీటర్లతో 94% ఓవర్ బర్డెన్ వెలికి తీయడం జరిగిందని తెలిపారు. అలాగే ఓసీపీ3 సిహెచ్పి నుండి 7,39,584 టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 87,80,000 టన్నులకు గాను 82,94,711 టన్నులతో 94% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం జరిగిందని, రాబోయే నెల రోజుల్లో 100% ఉత్పత్తి సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం వెనకబడి ఉన్నాం. దానికి కారణం ఏంటంటే వర్షాకాలం ఈసారి ఎక్స్టెన్షన్ అయింది. మామూలుగా సెప్టెంబర్, అక్టోబర్తో కావాల్సింది వేసేసి డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఎక్స్టెన్షన్ కావడంతో ఆ టైంలో ఉత్పత్తి సరిగ్గా జరగలేదు. దాని గురించే కొంచెం వెనకబడి ఉన్నాం. ఈవెన్తో దాన్ని సరఫరా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి ఓసీ3 ప్రొడక్షన్ రీచ్ కావాలంటే 47,000 టన్నులు పర్ డే కావాలి. దానికి ఈ నెల నుంచి డెఫినెట్గా 47 కాదు 50 కూడా ఇవ్వడానికి కోల్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేసుకున్నాం. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చి ప్రొడక్షన్ అయితే రీచ్ అవుతాం. అట్లాగే ప్రొడక్షన్ వచ్చేసి ఈరోజు వచ్చేసేసి 20th డే ఆఫ్ ద ఫిబ్రవరికి వచ్చేసేసి మనకు ఎంత వచ్చింది అంటే ఓసీ3 వచ్చేసేసి ఫిబ్రవరి మంత్కి వచ్చేసి 10,20,000 గాను 10,22,000 సాధించడం జరిగింది 100%. ఈరోజు వచ్చేసి 40,000 చిల్లర మనం డైలీ సాధించాం. అట్లాగే అదే ప్రీవియస్ మంత్లో వచ్చేసేసి ప్రీవియస్ ఇయర్లో వచ్చేసేసి 9,50,000 గాన 10,19,000 సాధించారు. అంటే ఈసారి వచ్చేసి ఇంకా మనం 3,000 పోయిన సంవత్సరం కంటే ఎక్కువ సాధించాం. అట్ ద సేమ్ టైం ఇయర్లీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 24 నుంచి ఫిబ్రవరి 25 వరకు, అంటే ఫిబ్రవరి నెల ఆఖరి వరకు చూసుకుంటే టార్గెట్ వచ్చేసి 84,60,000 గాన 79,71,000 ఓసీ3 సాధించాము. ఓవరాల్గా వచ్చేసి 94%లో ఉన్నాము. అట్లే ఏరియాది వచ్చేసేసి 82,94,000 గాన 87,80,000 గాన 82,94,000 అంటే 94% సాధించాము. ఈ 94కి బదులు మనం 100% సాధించాలంటే ఏరియాది వచ్చేసి 47,000 పైచీలు సాధించాలి. డెఫినెట్గా పర్ డే వచ్చేసి 47,000 సాధించడానికి అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. పోయినసారి వచ్చేసి మనకు డ్రాగ్లైన్ వచ్చేసి చాలా వరకు సపోర్ట్ చేసి ఉండే. ఇప్పుడు డ్రాగ్లైన్ వచ్చేసి వర్కింగ్స్ లేవు. అందులో రోప్స్ కార్ఖానా కూడా అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. వాటిని మార్చాలి. అవన్నీ కూడా ప్రొక్యూర్ చేశాము. అవన్నీ తీసేసుకొని దాన్ని పైకి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫర్దర్ నడపడానికి కాకుండా నెక్స్ట్ ఒక వారం 10 రోజుల్లో కూడా షిఫ్టింగ్ మొదలు పెట్టేస్తాం. దాన్ని సర్ఫేస్ తీసుకొచ్చేస్తాం. అట్లాగే షవల్స్ ప్రొడక్షన్ కూడా వచ్చేసేసి ఇంతకుముందు వచ్చేసి మా అరైవల్కి బిఫోర్ వచ్చేసి ఒక టోటల్ డిపార్ట్మెంటల్ ఓబీ వచ్చేసి 55 నుంచి 60 వచ్చుడే చాలా గగనం అయ్యేది. 50 నుంచి 60లో కూడా డ్రాగ్లైన్ ప్రొడక్షన్ వచ్చేసి 6 నుంచి 7,000 ఉండేది. ఒకసారి 10,000 కూడా ఉండేది. కానీ అలాంటిది డ్రాగ్లైన్ లేకుండా కూడా ఇప్పుడు వచ్చేసేసి నిన్న వచ్చేసేసి 94,000 చిలుకు వచ్చేసింది. 94,000 పైకి వచ్చింది. అంటే వితౌట్ డ్రాగ్లైన్ వచ్చేసేసి 96,000 దాకా వస్తుంది. అంటే హైయెస్ట్ వచ్చేస్తుంది. అట్లనే ఆపడింగ్లు కూడా ఏమైంది అంటే ఆర్వీఆర్ వచ్చేసేసి మొన్నటి వరకు 35,000 లోపల ఉండేది. 33,000 వచ్చేది. 35,000 వచ్చేసి ఇప్పుడు ఎంత వచ్చిందంటే 52,000 వచ్చింది. ప్లస్ సుషి వాళ్ళది కూడా వచ్చేసేసి వాళ్ళది వచ్చేసి 55-60 మధ్యలో ఉండేది. 55 ఉండేది. ఇప్పుడు వచ్చేసి
79 ఆల్మోస్ట్ 80,000 వచ్చింది. ఇదంతా కలిపితే 2,25,000 వచ్చింది ఒక్క రోజు, నిన్న ఒక్కటే రోజు. విలేకరుల సమావేశంలో ఏరియా ఇంజనీర్ నరసింహారావు, SO2GM రాముడు, DGM పర్సనల్ అధికార ప్రతినిధి ఎస్ అనిల్ కుమార్, DGM వర్క్షాప్ ఎర్రన్న, DGM IE మురళీకృష్ణ, DGM సివిల్ ధనుంజయ్, DGM ఫైనాన్స్ వెంకట రామచంద్ర పాల్గొన్నారు.